అత్తగారు పండుగ ఎలానో దగ్గరలో ఉంది కదా, నేను మా పుట్టింటికి వెళ్ళేసి రానా? ఎలాగో పిల్లలకి హాలిడే కదా, ఒక 2 days వెళ్ళేసి వస్తా అత్తగారు. ఏంటి పండుగ మీ పుట్టింట్లో ఒక్కటేనా? ఇక్కడ కూడా పండుగ ఉంది కదా, నువ్వే కదా అన్ని చేయాల్సింది. అయినా ఇక్కడ భక్షాలు మనం ఇక్కడ చేసుకొని తింటే అయిపోయాయి కదా, అక్కడ పోయి నీ పుట్టింట్లో వెళ్ళి తినాలా ఏంటి? ఈడే పండుగ చేసుకుందాంలే. అదేంటి అత్తగారు అంత మాట అన్నారు? ఎవరైనా పుట్టింటికి తినేకి వెళ్తారా? ఎవరైనా ప్రేమతో పిలిస్తే వెళ్తారు. ఓహో, మీరు కోడలుగా ఉన్నప్పుడు మీరు తినడానికి మీ పుట్టింటికి వెళ్ళేవారా? అయిందా? బాగైందా? నువ్వేనేట్రా మా అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయివి? బానే ఉన్నావు అటు ఇటు, కనీసం కాఫీ అయినా చేసుకొస్తావా? నీ చేత లేదా? ఏదబ్బాయి ఒకసారి అటు ఇటు నడిచి చూద్దాం. ముందే చెప్తున్నా, మా అమ్మాయి పార్టీలు అంటూ పబ్బులు అంటూ కొంచెం తిరిగే పిల్ల. మీరు 3 పూట్ల మంచిగా వండి పెడితే సరిపోతుంది. కనీసం వంటైనా వచ్చా లేదా? అసలే మా అమ్మాయి సుకుమారంగా పెరిగింది, అందంగా ఉంటది. నువ్వేమో బానే పర్లేదు అటు ఇటు బానే ఉన్నావు అనుకో, కట్టం ఎంతిస్తావేటి? కృష్ణయ్య ఆగవే కావ్య, ఇంత అర్ధరాత్రి వరకు ఎక్కడ పోయి వస్తున్నావే నువ్వు? అదేంటమ్మా, నీకు చెప్పే వెళ్ళాను కదా లలితతో ఒక అమ్మాయిని స్టడీస్ చేస్తున్నా అమ్మా అని, అక్కడి నుంచే వస్తున్నా. అవునా? అయితే ఆ లలితకు ఒకసారి ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టు, నీ ఫోన్ నుంచే చెయ్యి. అది అమ్మా, ఇప్పుడు ఫోన్ అవసరం అంటావా? హలో లలిత. హలో కావ్య, ఈరోజు బిర్యానీ మాత్రం చాలా మస్తుగా ఉంది. మనం ఈరోజు పబ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం కదా, రోజు ఇలానే నువ్వు కంబైన్ స్టడీస్ అని రా, బయట బాగా తిరుగుదాం. నువ్వు ఎలగబెట్టింది ఇది. అమ్మా నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏందే చెప్పు. అది అమ్మా, ఈరోజు ఒక అబ్బాయి మా స్కూల్లో లేపేసావా? అమ్మా మా స్కూల్లో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడని చెప్దాం అనుకున్నానే. ఏంటమ్మా సంతాన్ లక్ష్మి, ఈ ఇయర్ అయినా నీ కూతుర్లకు పెళ్లి చేస్తావా లేదా? చేయాలనే ఉందమ్మా, కానీ మాకు తగిన సంబంధాలు రావాలి కదా. నీ గొంతమ్మ కోరికలకి తక్కువేం లేదు కానీ తొందరగా ఎవరికోరికి చూసి పెళ్లి చేసేయి, నీ బరువు తగ్గిపోతుంది. ఏంటమ్మా బరువు? నాకు లేని బరువు నా పిల్లల సంగతి నీకెందుకు? అదేంటే సంతాన్ లక్ష్మి, నీ మంచి కోసమే కదా చెప్పినాను, అంత కోపడతావేంటి? లేకపోతే ఏంటమ్మా మరి? ఆ బరువు తగ్గించుకోవడానికి నీ కూతురు పెళ్లి చేసినట్టున్నావు కదా, నీ అల్లుడు ఇప్పుడు ఎవరితో లేసిపోయినట్టున్నాడు. నీ ఇంటి సంగతి నువ్వు చూసుకో ఫస్ట్. ఏంటే తెల్లవారుజామున ఎంత టైం అయింది, ఇంకా ఇప్పుడే లేస్తున్నావా ఏంటి? అవును అత్తగారు, ఇప్పుడే లేస్తున్నాను. అత్తగారు రాగానే లేచి నిలబడదామని తెలీదా? పోయి ఇంట్లో క్లీన్ చేసి ఇంటి ముందర ముగ్గు పెట్టుకో. అయ్యో రామచంద్ర, ఏనాటి శాపము. ఏమన్నారే? అదే అత్తగారు, మీరు ఇప్పుడు చెప్పిన పనులన్నీ చక్కచక్క చేసేస్తా అని చెప్తున్నా. అయ్యయ్యో, సంపాదించిందంతా మీరు ఇలా తగిలేస్తే ఎలా? ఇంకేం మిగులుతుంది? ఇంతమంది పిల్లల్ని పోషించాలా, వాళ్ళకు కొంచెం బ్రతుకు తెరుగు నేర్పించాలా? రేపొద్దున వాళ్ళు ఏమనుకుంటారు? లేకపోతే మా నాన్న మా చేతికి చిక్కిచ్చారనుకుంటారండి.